15 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నాను. హైదరాబాద్ లో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 10 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నాను. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు తెలిసిన వ్యక్తిని. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నేను బ్యాలెన్స్ తప్పలేదు. నా ఆలోచన ఒకటి, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ పేదవాళ్ళని అభివృద్ధి చేయాలనే ధ్యేయం తప్ప నాకు వేరే కోరిక, ఆలోచనే లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను బ్రతికేది ఈ పేదవాళ్ల కోసం, తెలుగు జాతి కోసం అని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను. చాలా మంది రాజకీయ నాయకులుంటే ఇప్పుడే వరప్రసాద్ చెప్పినట్టు ఇక్కడ సిలికాన్ ఉంది, ఎట్ట దోచుకోవాలని ఆలోచిస్తారు. స్వర్ణముఖి రివర్ ఉంది, అందులో ఇసుక ఏ విధంగా దోచుకుని తద్వారా డబ్బులు ఏ విధంగా సంపాదించాలని ఆలోచిస్తారు. నేను ఆలోచించింది సిలికా ఇక్కడ ఉండాలి, దాన్ని మళ్లీ మీ ప్రయోజనాల కోసం ఇండస్ట్రీ రావాలి, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలని రాత్రింబగళ్ళు ఆలోచించాను. స్వర్ణముఖి నదిలో చూస్తే ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెంచి ఎవ్వరు కూడా ఇసుక దోపిడీ చేయకుండా చేయాలని రాత్రింబగళ్ళు ఆలోచించాను. ఈ రోజు మీరు చూస్తున్నారు, కొన్ని వందల వేల లారీలు ఇసుక అంతా కూడా ఈ బకాసురులు మాయం చేసే పరిస్థితికి వచ్చింది. దుర్మార్గంగా వ్యవహరించే పరిస్థితికి వచ్చారు. నా ఆలోచన అంతా ఒకటి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. ఇప్పుడు ఆడపిల్లలను చూశారు, ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఆడపిల్లల్ని బాగా చదివించి మంచి ఉద్యోగాలు గాని వచ్చే విధంగా నైపుణ్యాన్ని పెంచితే ఈ ఆడబిడ్డలు ప్రపంచాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. అది నా కళ. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది దేశానికి అందించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరు ఊహించినప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి నాంది పలికాం. అది ఈరోజు నాలెడ్జ్ ఎకానమీకి ఒక బ్యాక్ బోన్ అయ్యే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో నా కోరిక ఒకటి, ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలి. భారతదేశంలో గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని పేదరికం లేకుండా అందరూ కూడా